రాష్ట్రంలో నేటి నుంచి రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జగన్ ఫోటోతో జారీ చేసిన పాస్ పుస్తకాల్లోని తప్పిదాలను సవరించి ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్స్తో కూడిన పాస్ బుక్స్ అందించనుంది. వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో ముద్రించి జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులు ఇక చెత్తబొట్టలో పడేయొచ్చు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ట్యాంపరింగ్ కు తావులేని క్యూఆర్ కోడ్ కలిగిన సరికొత్త పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. జగన్ ప్రచార పిచ్చితో వైసీపీ హయాంలో ముద్రించిన పాస్ పుస్తకాల్లోని తప్పుల్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 6,688 గ్రామాల్లో రీసర్వే చేసింది. వెబ్లాండ్లోని వివరాలతో 21,80,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించింది. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్లు ముద్రించింది. ఈ నెల 9 వరకు వీటిని అందించనుంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామ సభ ఏర్పాటు చేసి స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏ రోజున పంపిణీ చేస్తారో రైతులకు అవగాహన కోసం గ్రామాల్లో ముందే చాటింపు వేస్తారు. జగన్ ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాల జారీకి అప్పట్లో డబ్బులు వసూలు చేయగా ఇప్పుడు ఉచితంగానే అందించనున్నారు. గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా రీసర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. అందరికి కూడా రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తాను. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు. చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్నీ లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఏమన్నా కూడా తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ లేని తప్పిదాలు ఉంటే అవి రెక్టిఫై చేస్తారు తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. పాస్ పుస్తకం ఇచ్చేటప్పుడు రైతుల వేలిముద్రతో పాటు రిజిస్టర్లో సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక వీఆర్ఓ రైతుల ఈకేవైసీని తప్పకుండా పూర్తి చేయాలని సూచించింది.